ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్ ఈరోజు శుక్రవారం, రేపు లేదు ఎల్లుండి మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ నేను చేస్తున్నాను. ఫ్రెండ్స్ మండే రోజున మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ట్రేడ్ అవుతుంది, మనం కాల్ ఆప్షన్ బై చేయాలా, పుట్ ఆప్షన్ బై చేయాలా, సెల్లింగ్ చేయాలా, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయాలా, ఏ విధంగా మనము ఎంట్రీ అనేది తీసుకోవాలి, ఎగ్జిట్ అనేది తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీద చెప్తాను. వాటి యొక్క లెవెల్స్ కూడా నేను పర్ఫెక్ట్గా డ్రా చేసి మీకు అందిస్తాను. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి, దాన్ని అనాలిసిస్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేటువంటివి ఇప్పుడు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని తరచుగా ఫామ్ చేస్తూ ఒక పర్ఫెక్ట్ విధానంలోకి వస్తుంది. చూడండి, మనుషులుగా మనం ఒక పద్ధతి విధానం అని మనకు లేకపోయినా సరే ఈ యొక్క నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్స్కి మాత్రం ఒక పద్ధతిలోనే ట్రేడ్ అవుతూ ఉంటాయి, కానీ అవి ఎలా పడితే అవి ట్రేడ్ అవ్వండి. చూడండి, ఎప్పుడు చూసినా మీరు కిందకు చూడండి, ఇక్కడ కూడా ఇన్వర్స్, ఇక్కడ కూడా పర్ఫెక్ట్గా ఇక్కడేమో ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. చూడండి, ఇదిగో ఎక్కడ అక్టోబర్ నెల కానించి ఒక పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసుకుంది, పైకి పోయేమో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అర్థమవుతుందా? చూడండి ఇక్కడ ఇది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్లో ఉందా లేదా చూడండి, ఉండండి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ కూడా అవి మూడు ఎప్పుడైనా సరే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసుకుంటూ మన దగ్గరికి వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ మనం చక్కగా దాన్ని అర్థం చేసుకుంటే, ఆ ప్యాటర్న్ ప్రకారంగా మనం అర్థం చేసుకుంటే మనకి కావాల్సిన డబ్బులు వస్తాయి. ఫ్రెండ్స్ అర్థమవుతుందా? ఎప్పుడైతే మనం ప్రాపర్గా మనం చేసేటువంటి పని క్లియర్గా అర్థం చేసుకుంటామో, ఒక విధానంలో మనం అర్థం చేసుకుంటామో, అప్పుడే మనకి ఒక డబ్బులు రావటం అనేటువంటిది అనేది జరుగుతుంది. మనకు అర్థం చేసుకున్నప్పుడు మనం ఎంత చేసినా దాంట్లో మనకి లాసే వస్తుంది. చూడండి, నేను చెప్తున్నాను, క్లియర్గా మీకు చెప్తున్నాను, మీకు అర్థమయ్యే విధంగా చాలా అచ్చ తెలుగులో మీకు ఎంతో స్పష్టంగా చెప్తున్నాను. చూడండి, మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఎప్పుడైనా సరే అది ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కానీ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కానీ ప్రాపర్గా ఫామ్ చేసుకుంటూ వస్తుంది. చూడండి, ఇప్పుడు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, చూడండి ఇక్కడ ఒక షోల్డర్ ఉంది, ఒక హెడ్ ఫామ్ అయిపోయింది. ఇక్కడ మాత్రము సెకండ్ షోల్డర్ ఫామ్ అయ్యే క్రమంలో కొద్దిగా గ్యాప్ ఉంది. చూడండి, నా ఉద్దేశం ప్రకారంగా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చేసినప్పుడు ఇది చూడండి గ్యాప్ అప్ మాత్రము రేపు ఈ ప్లేస్ కాడ నుంచి ఇక్కడే ఇది గ్యాప్ డౌన్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ దాకా గ్యాప్ డౌన్ అవుతుంది. ఇక్కడ నుంచి గ్యాప్ డౌన్ అయిపోయి ఇలా పైకి ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లేదు అనుకుంటే ఇలా కన్సాలిడేషన్ జరిగి ఈ లైన్ని బ్రేక్ కొట్టిందంటే ఖచ్చితంగా ఇది కిందకి వెళ్ళిపోయి ఒక మంచి మనకి ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యామ్ని ఫామ్ చేసుకుంటూ వస్తుంది. చూడండి, మీరు నా ఉద్దేశం ప్రకారంగా మీరు కానీ పుట్ ఆప్షన్ కానీ బై చేస్తే రేపు మండే రోజుకి ఈ గ్యాప్ని ఖచ్చితంగా అది ఫిల్ చేసి ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఒక ఫుల్ఫిల్ చేస్తుందని నమ్ముతున్నాను. తర్వాత అది ఏమవుతుందంటే ఇక్కడి నుంచి అది బ్రేక్అవుట్ కొట్టి ఈ లైన్ని బ్రేక్అవుట్ కొట్టి ఇక్కడి నుంచి ఈ లైన్ దాకా మరలా తిరిగి కొట్టి మరలా కిందకు వచ్చేస్తుంది. ఆ ఫార్మేషన్ అనేటువంటిది ఆ విధంగా ఫామ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా ఫామ్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ బొమ్మను మీరు గుర్తుపెట్టుకోండి. ఈ బొమ్మ తర్వాత లెవెల్స్ను కూడా మీరు ప్రాపర్గా గుర్తుపెట్టుకుంటే దీంట్లో మీరు అద్భుతమైన ప్రాఫిట్స్ బుక్ చేసేటువంటి అవకాశం దీంట్లో ఉంది. ఫ్రెండ్స్ లెవెల్స్ గీస్తున్నాను. ఇదొక లెవెల్, చూడండి, ఇదొక లెవెల్ అర్థమవుతుందా? ఇదొక లెవెల్, తర్వాత ఇదొక లెవెల్, ట్రెండ్ లైన్ అనేటువంటిది ఇదొక లెవెల్. ఫ్రెండ్స్ ఇదిగో ఈ లెవెల్ని బట్టి మీరు కాల్ ఆప్షన్ కొనాలా, పుట్ ఆప్షన్ కొనాలా అనేటువంటి విషయాన్ని మీరు అద్భుతంగా నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే మీరు తీసుకోగలుగుతారు, లేదంటే మీరు తీసుకోలేరు. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఇది రేపొద్దున రోజు కానీ ఇలా ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి, ఇలా రీట్రేస్మెంట్ జరిగి మరలా కిందకు వస్తుంది. ఒకవేళ నా ఓపెన్ అవటమే అసలు ఓపెన్ అవటమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, ఇక్కడి నుంచి మరలా ఇలా పైకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో పైకి వచ్చి షడన్ క్యాండిల్ పడిపోయి కిందకి ఇలా బ్రేక్అవుట్ చేసి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసి కిందకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఫ్రెండ్స్ ఏదైనా జరగవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇంకో సందర్భంలో ఏమవుతుందంటే ఇదిగోండి ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి ఇలా పైకి వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. అర్థమవుతుందా? మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటే దీన్ని మీరు బుక్ చేసుకోవచ్చు. ప్రాపర్గా మీరు అర్థం చేసుకోలేదంటే మీరే
రిస్కుల్లో పడతారు ఫ్రెండ్స్. అర్థమైందా? చూడండి, ఇదిగోండి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేయడానికి ఇది రెడీగా ఉంది కనుక మీరు రేపొద్దున ఇదిగోండి రేపొద్దున ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయిందంటే ఖచ్చితంగా ఈ లెవెల్ దాకా పోతుంది కనుక మీరు పుట్ ఆప్షన్ బై చేయండి. పుట్ ఆప్షన్ బై చేస్తే ఖచ్చితంగా ఈ లెవెల్ దాకా వచ్చి క్రాస్ అవుట్ చేస్తుంది ఫ్రెండ్స్. అర్థమవుతుందా? అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో, ఫస్ట్ టైం ఈ వీడియోని ఎవరైతే దొరికిందో వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫిన్ నిఫ్టీని కూడా మూడింటిని నేను అనాలిసిస్ చేసి వీడియోస్ పెడుతున్నాను కనుక మీకు అర్థం చేసుకోండి. చూడండి, మీకు ఉపయోగపడే విధంగా ఒక కొత్తగా మార్కెట్లోకి కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఈ యొక్క ప్యాటర్న్స్, ఈ యొక్క లెవెల్స్ అర్థం కాదు కనుక నా వీడియోని మీరు కానీ 10 మందికి షేర్ చేస్తే, కొత్త వాళ్ళకి షేర్ చేస్తే, స్టాక్ మార్కెట్ మీద అవగాహన లేనటువంటి వాళ్ళకి నేను చెప్పేటువంటి లెవెల్స్ ప్రకారంగా, నేను చెప్పేటువంటి ప్యాటర్న్స్ ప్రకారంగా వాళ్ళు ఒక నెల రోజుల పాటు దీన్ని చూస్తే దానికి వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళు కూడా మంచి టెక్నికల్ అనాలిసిస్ అయ్యేటువంటి అద్భుతమైన అవకాశం మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్. అర్థమవుతుందా? అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, ఎవరైతే స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చారో అటువంటి వాళ్ళ గురించి నేను మీకు ఒక మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఎవరికైతే అసలు ట్రేడింగ్ చేయడం అనేది తెలియదో, ట్రేడ్ ఎలా చేయాలో అర్థం కానిటువంటి వాళ్ళందరికీ కూడా మీరు 1 డే ట్రేడింగ్ సెషన్, 1 డే ట్రైనింగ్ క్లాస్ 1 డేలో పెట్టేసి మీకు నేను ఒక ఇంట్రాడే ట్రేడర్ ఏ విధంగా దానికి సంబంధించిన చార్టింగ్స్లో మన దగ్గర స్కానర్స్ ఉన్నవి, ఆ స్కానర్స్ కూడా నేనే తయారు చేస్తాను. చూడండి, ఇది అట్లాస్లో ఈ స్కానర్స్ కూడా నేనే తయారు చేస్తాను ఫ్రెండ్స్. ఆ స్కానర్స్ తయారు చేసి మీకు నేను ఇవ్వటం జరుగుతుంది ఇంట్రాడేలో. నేను చెప్పిన విధంగా ఈ విధంగా పోతే కొన్ని చార్ట్ ప్యాటర్న్స్ అనేవి చూపించి ఇప్పుడు ఈ ప్లేస్లో ఎంట్రీ ఇవ్వాలి, ఈ ప్లేస్లో ఎగ్జిట్ చేయాలని చెప్పేసి నేను 1 డే ట్రేడింగ్ సెషన్ మొత్తం కూడా వాడికి నేను ట్రైనింగ్ అంతా ఇప్పించి వాళ్ళకి నేను హెల్ప్ చేస్తానని రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదు అనుకుంటే మీ దగ్గర ఒక మంచి క్యాపిటల్ ఉంది అనుకుంటే ఆ క్యాపిటల్ మీ అకౌంట్లోనే పెట్టి మీకే నేను ట్రేడ్ చేసేటువంటి ప్రోగ్రామ్ కూడా నేను కండక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లేదా ఇది కూడా కుదరలేదు, నాతోనే కలిసి మీరు ట్రేడ్ చేయాలనుకుంటే నా దగ్గరికి వచ్చి మీరు ట్రేడ్ చేయాలని అనుకుంటే నా దగ్గరికి రండి, ఆ విధంగా కూడా నేను హెల్ప్ చేస్తాను. అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పటికైనా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే వాళ్ళు మాత్రం దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత నిఫ్టీలోకి వెళ్దాం. ఇంకా నేను బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ చెప్పలేదు. చూడండి, లెవెల్స్ మీరు రాసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి లెవెల్స్, ఇది లెవెల్, అర్థమవుతుందా? తర్వాత ఇది ఒక లెవెల్, తర్వాత ఇది ఒక లెవెల్. ఈ లెవెల్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక లెవెల్ని క్రాస్ చేస్తే ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది అనేటువంటి ఉద్దేశం. ఇది ఒక లెవెల్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? బ్యాంక్ నిఫ్టీలో ఈ 4 లెవెల్స్ని మీరు నోట్ చేసుకోండి. దీని ప్రకారంగా మీరు ట్రేడ్ చేస్తే అద్భుతంగా మీరు ప్రాఫిట్స్ బుక్ చేస్తారు ఫ్రెండ్స్. అర్థమవుతుందా? తర్వాత నిఫ్టీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఇక్కడ కూడా చూడండి, దీని యొక్క పరిస్థితి విధానం ఎలా ఉందో చూడండి. ఇది ఒక షోల్డర్, పర్ఫెక్ట్గా షోల్డర్ ఫామ్ చేసేసింది. చూడండి, పర్ఫెక్ట్గా హెడ్ని ఫామ్ చేసింది. అర్థమవుతుందా? మీకు అర్థం కావాలి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా హెడ్ని ఫామ్ చేసింది. చూడండి, ఇక్కడ ఈ రైట్ సైడ్ హెడ్ని ఫామ్ చేయడానికి ఫార్మేషన్ తీసుకుంటుంది. అర్థమవుతుందా? ఇక ఖచ్చితంగా ఇది కిందకి రావాల్సిందే. చూడు, సైకాలజీ అంతా ట్రేడర్స్ యొక్క సైకాలజీ కిందకే ఉంటుంది. కిందకు వచ్చి కాసేపు రిట్రేస్మెంట్ జరిగి ఇలా బ్రేక్అవుట్ అయ్యి కిందకి వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందా? చెప్పలేం. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇదిగోండి, దీంట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అన్నీ కూడా ఒకే విధంగా ట్రేడ్ అవుతాయి. మ్యాక్స్ టు మ్యాక్స్ 95% ట్రేడ్ అవుతాయండి. ఇదిగో ఇక్కడ లెవెల్స్ గీస్తున్నాను. ఈ లెవెల్స్ నోట్ చేసుకోండి. ఈ లెవెల్స్ నోట్ చేసుకొని దీని ప్రకారంగా ట్రేడ్ చేసుకోండి. అద్భుతంగా మీరు ప్రాఫిట్స్ బుక్ చేస్తారు. నిఫ్టీలో ఇక్కడ చూడండి, ఇక్కడ అదే విధంగా ఇక్కడ తర్వాత చూసుకోండి. లెవెల్. ఈ లెవెల్స్ని కూడా మీరు స్నాప్షాట్ తీసుకొని మీరు డైలీ ట్రేడ్ చేయండి. దీని ప్రకారంగా ఈ యొక్క పిక్చర్ ప్రకారంగా మీరు ట్రేడ్ చేయండి. ఇది పర్ఫెక్ట్గా ఫామ్ అయిపోయిందా? షోల్డర్ ఫామ్ అయిపోయిందా? హెడ్ ఫామ్ అయిపోయిందా? ఇక హెడ్ సగం వరకే ఫామ్ అయిపోయింది. సగం ఫామ్ ఇక కిందకి రావాలి. ఇక కిందకు వచ్చేదాకా మీరు వెయిట్ చేయండి. ఖచ్చితంగా పుట్ ఆప్షన్ బై చేయండి. ఖచ్చితంగా మీరు ఒక మంచి క్యాండిల్ చూసి బై చేస్తే మీరు ప్రాఫిట్ బుక్ చేసేటువంటి అద్భుతమైన అవకాశం దీంట్లో ఉంది ఫ్రెండ్స్. అర్థమవుతుందా? చూడండి, అదేవిధంగా ఇంకొక విధంగా ఆలోచిస్తే నేను ఇంకా ఏం చెప్తున్నానంటే, నేను చెప్పినటువంటి స్టాక్స్లో ఇదిగోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెప్పాను, ఎస్బీఐ బ్యాంక్ చెప్పాను, తర్వాత ఫిన్ నిఫ్టీ కూడా అనాలిసిస్ చేశాను. అవి ఏ విధంగా ట్రేడ్ అయ్యాయి ఈరోజు అని చెప్పి దాన్ని కూడా అనాలిసిస్ చేసి చెప్తాను. అర్థమవుతుందా? తర్వాత ఇక్కడ
ఇక్కడ టెక్ మహేంద్ర అనేటువంటి స్టాక్ చెప్పాను. తర్వాత ఎల్టీ అనే స్టాక్ అని చెప్పాను. తర్వాత నిన్న మాత్రం హిండ్ కార్పొరేటివ్ స్టాక్ అని చెప్పాను. అర్థమవుతుందా? హిండ్ కార్పొ స్టాక్ చెప్పాను. తర్వాత శ్యామ్ మెటలిస్టిక్ అండ్ ఎనర్జీ అని చెప్పాను. ఎంఎస్టీసీసీ లిమిటెడ్ ఆ స్టాక్ కూడా చెప్పాను. అదేవిధంగా నెక్స్ట్ ఒక 7 డేస్లో నెక్స్ట్ ఒక 1 వీక్లో ఏ విధంగా ట్రేడ్ అయిపోతుందో కూడా మనం అనాలిసిస్ చేద్దాం. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? చక్కగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చేయండి. ఇక మండే దాకా ఉంది కనుక చక్కగా దీన్ని ట్రేడ్ చేస్తే దీన్ని మీరు ఈ రోజు నుంచి బాగా దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. మీరు అద్భుతంగా మీరు ప్రాఫిట్స్ బుక్ చేస్తారు. ఫ్రెండ్స్, అదేవిధంగా చూడండి, డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబరు, వాట్సాప్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను. నాతో కలిసి మీరు ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు, మంచి క్యాపిటల్ ఉన్నటువంటి వాళ్ళు, నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు, లేకపోతే 1 డే ట్రేడింగ్ సెషన్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి ఖచ్చితంగా మీరు ఫోన్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో